ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందనిపిస్తుంది. కంపతీసి వీడికి గతమైతే గుర్తుకు రాదు కదా. గాయత్రి గారు నాకు ఇంతకుముందే పరిచయం ఉన్న మనిషిలా అనిపిస్తున్నారు. గాయత్రి గారు నాకేమవుతారో ఎలా తెలుస్తుంది? ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి, సడన్ గా గుర్తొచ్చినా వస్తుందేమో. ఒక్క నిమిషం. వేసుకోండి. ఇవి గతం గుర్తుకు రావడానికి వాడే టాబ్లెట్సే కదా, వేసుకోండి. కాసేపు రిలాక్స్గా ఆలోచించండి. గాయత్రి గురించి ఏదైనా గుర్తొస్తుందేమో. ఇంకా గుర్తుకు రాదురా. నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఆ శశి కొట్టిన దెబ్బల గురించి ఆలోచిస్తున్నారా? మనం ఏం చేస్తున్నాము? అసలు మనం ఈ ఇంట్లో ఎందుకుంటాలో అర్థం కావడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. అది మిమ్మల్ని కొట్టి ఏదో విజయం సాధించేశానని సంబరపడుతుంది. రేపు దానికి జరగబోయే అవమానం చూసి మనం సంతోషపడదాం. ఏం చేయబోతున్నారు? చెప్తాను రండి. అనవసరంగా దాంతో గొడవలు ఎందుకండి? అలా అని దాన్ని వదిలేస్తామా ఏంటి? దానికి దానింట్లోనే నరకం చూపించి తట్టుకోలేక పారిపోయేలా చేయాలి. దానికొక ప్లాన్ వేశాను. చెప్తాను రండి. రండి. ఎవరది? బాబానా? బాబా కాదు, మా బాబాయ్. ఆ వజ్రమునిగాడి పాలిట దొంగ బాబా, షేకింగ్ బాబా. బాబాయ్, బాబాయ్, ఏం చేస్తున్నావు బాబాయ్? జ్ఞానముద్రలో కాసేపు కునికేశానమ్మా. సాధన గారు, ఆ వజ్రమునిగాడు రిషిగాడు మనల్ని బాధ పెట్టినట్టే మా బాబాయ్ని కూడా బాధ పెట్టారు. అందుకే ఈ కుటుంబం మీద రివెంజ్ తీర్చుకోవడానికి మా బాబాయ్ చేతే ఆ వజ్రముని అడుక్కు తినేలా చేశా. రేపు ఆ శశి మీద వేయబోయే స్కెచ్ కూడా బాబాయ్ చేతే చెప్పిస్తాను. బాబాయ్, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. ఎందుకో కొంచెం రిస్క్ అనిపిస్తుంది. గ్రౌండ్ లోకి దిగాక బ్యాక్గ్రౌండ్ లో గురించి ఆలోచించను అని గతంలో పంచు డైలాగులు చెప్పావు కదా, మర్చిపోయావా? నువ్వు బొబ్బిలి పులివి. సర్దార్ పాపారాయుడివి. బాబాయ్, నువ్వు భయపడితే ధైర్యం తలదించుకొని సిగ్గుతో గోదాట్లో దూకాలి. ఇలా కాదు గాని టానిక్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానమ్మా. బండికి పెట్రోల్ ఎంత అవసరమో నీకు టానిక్ అంత అవసరం. ముందదేసి. ధైర్యం వచ్చిందా? వచ్చిందమ్మా. ఇంకా రెచ్చిపో బాబాయ్. రెచ్చిపోతానమ్మా. ఆల్రెడీ లైటింగ్ డిపార్ట్మెంట్ అంతా సెట్ చేశాను. ఇక నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వడమే లేట్. అద్దర కొడతానమ్మా. ఇంకెందుకు ఆలస్యం, పద. అలాగేనమ్మా.
తమాషా చూద్దరు గాని పదండి. ఏం చేయబోతున్నారు? చెప్పడం కంటే చూస్తేనే థ్రిల్ గా ఉంటుంది. రండి. అంతా రెడీయే కదా? రెడీ మేడం. అమ్మా డ్రెస్ ఏం చేశానమ్మా, సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ ఉంటే నేను అదరగొట్టేస్తాను. నువ్వు ఆ ధైర్యంతో ఉంటే వజ్రముని గాన్ని ఖచ్చితంగా ఫ్లాట్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయొద్దు బాబాయ్. రెడీ టేక్. అడుక్కు తినే వంటలు బాగా వంట పట్టారా పందిన డాషు. నాయనా దరిద్ర వజ్రముని, నాయనా దరిద్ర వజ్రముని, ఒరే దరిద్రుడా! ఎవరు నన్ను పిలిచింది? నేను రా. ఎవరది? బయటికి రారా తెలుస్తుంది. ఎవరది? ఎవరు? ఎవరది? ఎవరది? నేనేరా. నేనంటే? లైటింగ్ ఎక్కువైందా? అవునవును. రే లైటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం తగ్గించండి. ఏమన్నారు? నీకు అర్థం కాదులే. షేకింగ్ బాబా మీరా? అవునరా. ఇదంతా ఏంటి బాబా? షటప్ నాయనా. బాబాయ్కి మంది ఎక్కువైనట్టుంది. ప్లాన్ అంతా పాడు చేసేటట్టున్నాడు. అయ్యో, సెటప్ ఏంటి బాబా? నాలాంటి అవతారమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి కాంతులు వెదజల్లుతాయి నాయనా. ఈ సమయంలో ఆశ్రమంలో ఉండక నా ఇంట్లో ఉన్నారండి బాబా? ప్రజల వద్దకు పాలనలా భక్తుల వద్దకు బాబా వచ్చాడు నాయనా. నా కోసం మీరు ఇలా ప్రత్యక్షం కావటం చాలా ఆనందంగా ఉంది బాబా. అన్నమయ్య సినిమా చూస్తున్నట్టుంది బాబా. అయినా ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా బాబా. మీరెందుకు వచ్చారు బాబా? ఎమర్జెన్సీగా ఒక విషయం చెప్పాలని వచ్చాను నాయనా. ఏంటి బాబా అది? నీకు పట్టిన దరిద్రం వైరస్లా నీ కూతురుకు కూడా పట్టింది నాయనా. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఏమంటున్నారు బాబా? నీ దరిద్రం నీ కూతురుకు అంటువ్యాధులే అంటింది నాయనా. నిజంగానా బాబా? అంటే నీకు నేను అబద్ధం చెప్పేవాళ్ళ కనపడ్డానా? నా ఉద్దేశం అది కాదు బాబా. మధ్యలో దూరి ఇలాంటి మతిలేని ప్రశ్నలు అడక్కు. చెప్పింది శ్రద్ధగా విన్నాయన. చెప్పండి బాబా. నీలాగే నీ కూతురు కూడా నరదిష్టి నరఘోష తగిలింది. నీ కూతురుకు పెట్టిన దరిద్రం వెంటనే పోవాలి. పోవాలంటే ఏం చేయాలి బాబా? మెడలో మీ మొలదారం వేయించి నాలా అడుక్కు తినేలా చేయాలా బాబా? ఇది అడుక్కు తింటే పోయే దరిద్రం కాదురా. అష్టదరిద్రాల్లో నీకు పట్టిన దరిద్రం వేరు, నీ కూతురుకు పట్టిన దరిద్రం వేరు. దీనికి పరిష్కారం ఒక్కటే. ఏం చేయాలి బాబా?
నీ కోడల చేతికి చీపురిచ్చి నీ కూతురును కొట్టించాలి. దీన్ని చీపురు దండన అంటారు. ఆ తర్వాత నీ కూతురు మెడలో చెప్పులమాల వేసి దరిద్రమాతను శాంతింపజేయాలి. దీన్ని చెప్పుల సత్కారం అంటారు. నీ స్కీములన్నీ ఎలా ఉంటాయేంటి బాబా? అయితే ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పినట్టు చేయిస్తాను బాబా. హ, అందరూ నిద్రపోతున్న సమయంలో చేస్తే ఫలితం ఉండదురా. 10 మందిలో ఉండగా చేయించాలి. పది మందిలో అంటే నా కూతురికి అవమానం కదా బాబా. అవమానం కంటే దరిద్రం డేంజర్ రా మూర్ఖుడా. సరే బాబా, మీరు చెప్పినట్టే నా కోడల శ్వేత చేత చేయిస్తాను. ఓరి తెంగర సన్నాసి, కోడలంటే తాళి కట్టించుకోబోయే కోడలు కాదు. నీ కొడుకు ఆల్రెడీ తాళి కట్టిన కోడలతో చేయించాలి. ఎవరు? ఆ సాధనతోనా? అవును. అమ్మో, నా కూతురు అస్సలు ఒప్పుకోదు. అయితే జరగబోయే నష్టాన్ని భరించండి. లైట్స్ ఆఫ్. బాబా బాబా, షేకింగ్ బాబా. బాబా, నా కోసం నా బాబా ప్రత్యక్షమయ్యాడు. నేనంటే నీకెంత ప్రేమ బాబా. టేక్ ఓకేనమ్మా? ఓకే బాబాయ్, మరి నేను వెళ్తాను. బయలుదేరండి. ఏంటి శ్వేత ఇది? అది ఈ ఇంటి కోడలేని మిమ్మల్ని కొడుతుందా? రేపు మీ చేతిలో అది తన్నులు తినాలి. మీకు జరిగిన అవమానమే 10 దానికి జరగాలి. గాయత్రి ఎవరు? గాయత్రి గురించి నా మనసు ఎందుకు ఇలా బాధపడుతుంది? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నాను. నా ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది గాయత్రి గారు. మధ్యాహ్నం నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. మీరు దయచేసి స్ట్రెయిన్ తీసుకోకండి. కూల్గా ఆలోచించండి. రిలాక్స్గా ఉండండి. నేనెవరినో, మీరు నా గురించే ఎందుకు ఆలోచిస్తున్నారో, నాకేదైనా అయితే మీరెందుకు బాధపడుతున్నారో ప్రశాంతంగా ఆలోచించండి. జవాబు లేనిది ప్రశ్నే పుట్టదు. మీ ప్రశ్నకు కూడా ఒక జవాబు దొరుకుతుంది. అది మీకు మీరుగానే తెలుసుకోవాలి. కొన్ని నిజాలు పరాయి వాళ్ళు చెప్పడం కంటే మీ మనసే మీతో చెప్పాలి. మన మధ్య ఏదో బంధం ఉంటే, మనకొక గతం ఉంటే అది ఖచ్చితంగా మీకు గుర్తుకొస్తుంది.
ఆ, ఒక్క మాటలో చెప్పాలంటే మీరే అనుకోండి. అదేనండి, ఆ అబ్బాయి అచ్చం మీలాగే ఉండాలి అంటున్నాను. నిహారిక, 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 తలుపు తీ. నిహారిక, ఏంటి కిరణ్, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు నిహారిక. ఏమైంది? ఏమైందో చెప్పు కిరణ్. ఎందుకో తెలియడం లేదు కానీ నేను ఈ మధ్య గాయత్రి గారికి బాగా దగ్గరైపోతున్నాను నిహారిక. తనకు బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. దాని వెనుక పెద్ద రీజనే ఉండదు. నో, యూఆర్ రాంగ్. తన వేలు కట్టయినప్పుడు పాపం అనిపించింది. తన తలకు దెబ్బ తగిలినప్పుడు మనసుకు బాధ అనిపించింది. అలా అనిపించడం వెనుక ఒక కారణం ఉంది. దట్ ఈస్ లవ్. ఎస్ నిహారిక, నేను గాయత్రిని ప్రేమిస్తున్నాను. డౌటే లేదు, నేను గాయత్రిని ప్రేమిస్తున్నాను. ఇందాక అట్రాక్షన్ అన్నా, ఇప్పుడు ప్రేమ అంటున్నావు. ఏమైంది కిరణ్? అట్రాక్షన్ అని చెప్పింది అది నా మొదటి స్టేజ్. లవ్ అని చెప్పింది ఇప్పుడు నేనున్న స్టేజ్. ప్రతి క్షణం గాయత్రి గురించి ఆలోచిస్తున్నాను. ప్రతి నిమిషం గాయత్రి రూపమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రూపం ఇప్పుడు ఈ మనసులోకి చేరింది. ఎందుకు ప్రేమించానో చెప్పలేను కానీ ఎంతగా ప్రేమిస్తున్నానో మాత్రం చెప్పగలను. నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నా కిరణ్. మనము ప్రేమించుకున్నాం, మనకు నిశ్చార్థం అయింది. మనం పెళ్లి చేసుకోబోతున్నామని నువ్వు చెప్పినప్పుడు నిజంగా నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు గాయత్రి విషయంలో మాత్రం నేను చాలా చాలా క్లియర్గా ఉన్నాను. ఇంతకుముందు నేను నీపై ఇష్టాన్ని వాంటెడ్లీ చూపించాను, కానీ గాయత్రి విషయంలో ఆ ఇష్టాన్ని నిజంగా ఫీల్ అవుతున్నాను. సో ఎన్ని రకాలుగా ఆలోచించినా నాది ప్రేమే. పెళ్లి చేసుకుందాం అని అడగడానికి కొంత టైం తీసుకోవచ్చు, కానీ ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి టైం తీసుకోకూడదు. అందుకే నా మనసులో మాట గాయత్రికి చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయంగా ఉంది. అందుకే నా మనసులోని మాటని గాయత్రితో నువ్వే చెప్పాలి. నేను చెప్పాలా? అవును నిహారిక, ప్రేమకి రాయబారాలు ఉండకూడదు అంటారు. బట్ నేనున్న కండిషన్లో నాకు ఇంతకు మించి వేరే మార్గం లేదు. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయి నిహారిక. అది కాదు కిరణ్, నీ ప్రేమ విషయం నేను చెప్పడం ఏంటి? నా కోసం ఈ చిన్న హెల్ప్ చేయలేవా? ప్లీజ్ నిహారిక, ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే సరే. అయితే ఇప్పుడే వెళ్ళి చెప్పు. గాయత్రి మేల్కొని ఉంది. ఈ టైంలో ఏంటి కిరణ్? ఉదయాన్నే చెప్తానులే. మర్చిపోవు కదా? నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తూనే ఉంటావు కదా. థ్యాంక్స్ నిహారిక.
సరే వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్ నిహారిక. నిన్ను రేయ్, మీ ఇద్దరిని విడగొట్టడానికి వచ్చాన్రా, కలపడానికి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కలవనివ్వను. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి రెచ్చిపోతున్నావు? నిహారిక, ఇదే నా మొదటి ప్రేమ సందేశం అని చెప్పు. వాళ్ళొస్తారు వీళ్ళు వస్తారని డైలాగులు కొట్టావు కదే. రమ్మను, దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడొచ్చి నిన్ను కాపాడుతాడో రమ్మనవే, రమ్మనవే. రే, ఏ ఊరు అనేది? కాస్త అప్డేట్ అవ్వరా? అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉండు, కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా పెరుగుతుంది.